స్థానిక ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు మంత్రిపదవిని అడుక్కొని నల్గొండ పరువు తీస్తున్నారు, భవిష్యత్తు తీస్తున్నారు. నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్ల. నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల కిల్ల. మీరు ప్రజల కొరకు నకలగండి ప్రాజెక్టు, శివనగూడెం ప్రాజెక్టు, ఇక్కడ స్థానిక వాటర్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సమస్య, గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ కడతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, అదైతే దాఖలాలు లేవు. ఇక్కడ డిగ్రీ కాలేజు లేదా ఇక్కడ విద్యా సంస్థలు లేకుండా 100 బెడెడ్ హాస్పిటల్, వాటి గురించి కొట్టాలే కానీ ఏదో ఎట్లా ఉందంటే ఊపర్ షెర్వాని అందరు పరిశాన్ అన్నట్లు స్థానిక ఎమ్మెల్యే గారు వారి మంత్రి పదవి కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రులను అడుక్కోవటం చూస్తే మాకే బీజేపీ పార్టీ నాయకులుగా నల్గొండ జిల్లా వాసులుగా సిగ్గేస్తుంది. గౌరవం లేని దగ్గర ఉండకండి, గౌరవం లేని దగ్గర ఉండకండి. దమ్ము ధైర్యం ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి సొంతంగా మీరు నిలబడి మీ సత్తా ఏందో చూపెట్టండి అని నా యొక్క హితం. రెండో అంశం, ఈరోజు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులకు పిచ్చి పీకేలోకి పోయిందన్నమాట. భస్మాస్మర హస్తంలాగా రాహుల్ గాంధీ తన పార్టీని మొత్తం భస్మం చేయడానికి ఈరోజు కొత్త నినాదం, భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద దెబ్బకొట్టడానికి ఓట్ చోరీ అని ఒక బీహార్లో మొదలుపెట్టింది. ఈ తుగ్లకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కనీసము మొకాళ్ళనన్న బ్రెయిన్ ఉందో లేదో. మన ఒక ఆయన పెద్ద నాయకుడు అంటాడు, ఇక్కడ ఓటు చోరీ దొంగ ఓట్ల వల్ల 8 మంది ఎంపీలు గెలిచారంట. మరి అదే దొంగ ఓట్ల వల్ల నీ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ఓట్ల వచ్చింది కదా. నేను డిమాండ్ చేస్తున్నాను, పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నాయకుడు కానీ దొంగ ఓట్లు అనేది మీరు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు దిగండి.